కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా, అదేవిధంగా సామాజికవేత్తగా శ్రీ భక్తుల శోభారాణి గారు తన జీవిత ప్రస్థానాన్ని విజయవంతంగా సాగించడం జరుగుతుందండి. ఈమె తిరుపతిలో జన్మించడం జరిగిందండి. ఈమె యొక్క తల్లిదండ్రులు అమ్మగారు అమ్మ లక్ష్మమ్మ, నాన్న వెంకటస్వామి. వీరికి జన్మించిన తర్వాత పుట్టిన వెంటనే పువ్వు పరిమళిస్తుందనే విధముగా ఈవిడి చిన్నప్పటి నుంచే కళారంగంలో అడుగుపెట్టి అనేక రకాలుగా భరతనాట్యం, కూచిపూడి, కథకళిలో కూడా ప్రవేశాన్ని సాధించి, అదేవిధంగా నాటక రంగంలో కూడా అడుగుపెట్టి ఆ తర్వాత సినిమా రంగంలోకి, అదేవిధంగా టీవీ రంగంలోకి, ఈ రోజున మన సామాజిక సేవలో కూడా ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని, ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవిడ ముందుకి తీసుకెళ్తున్నారు. ఆవిడ యొక్క జీవితాన్ని ఎన్నో రకాలుగా ఆవిడ సామాజిక సేవల్లో పాల్గొంటూ అటు తిరుపతిలోను, ఇటు హైదరాబాదులోను, అలాగే ఎవరు పిలిచినా సరే వాళ్ళకి ఈవిడి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం కానీ, అదేవిధంగా టీవీ, సినీ రంగాల్లో ఈవిడ యొక్క నటనతోటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటంలోని చాలా ముందుగా ఉన్నారు. ఈవిడ చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమాల పట్ల సంతోషించి జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు ఈమెకి ఈ నెల 23న పాండిచ్చేరిలో నిర్వహించిన సెమినార్లో మన భక్తుల శోభారాణి వారికి పురస్కారం అందజేయడం జరిగిందండి. మన భక్తుల శోభారాణి గారు అనేక కార్యక్రమాల్లో పురస్కారాలు అందుకోవడం, అదేవిధంగా సమాజ సేవ కోసం ఎంతో తోడ్పాటు చేయడం, పిల్లలకి, చదువుకునే వాళ్ళకి నృత్య రూపకదర్శకంగా వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేయడం, అదేవిధంగా పాఠశాలకు వెళ్ళడం, వాళ్ళతోటి గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం, ప్రతి కార్యక్రమంలోని తన వంతుగా ఆవిడ కృషి చేయడం, ముఖ్యంగా సమాజం పట్ల ఎంతో జాగరూకతతో అందరికీ అర్థమయ్యేటట్లుగా కొన్ని సామాజిక కార్యక్రమాల్లో సేవ చేయడం జరుగుతుందండి. ఇలాంటి కళామ్మ తల్లిని కన్న తల్లిదండ్రులకు, లక్ష్మమ్మ గారికి, వెంకటస్వామి గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటి వరకు ఆవిడ నటించిన, అదేవిధంగా ఆవిడ తీసుకున్న పురస్కారాలను మనం చూడడం కూడా జరిగింది. ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా నాటక రంగ కార్యక్రమాలు, సినిమా రంగంలో ఆవిడ యొక్క ఉన్నతిని, టీవీ రంగంలోని ఇంకా ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై కళామ్మ తల్లి, జై కళామ్మ తల్లి.